సో, ఈ ఎమోషనల్ సెపరేషన్ ఎలా ఉంటుందంటే, నాగరాజు గారు మనం గనక టాపిక్‌లోకెళ్తే, ఒకటే ఇంట్లో ఉంటారు. భార్యాభర్త పెళ్ళే ఉంటది. పిల్లలు గూడా ఉంటారు. ఈ భార్యాభర్త ఒక కొన్నాళ్ళు బానే హ్యాపీగా కలిసి ముందుకెళ్ళుంటారు. ఎక్కడో ఏదో ఒక ఈగో దగ్గర ఇద్దరు ఎవరు ఒకళ్ళు గూడా తగ్గరు. అండ్ వీళ్ళ జీవితం ఎంత నాశనం అయిపోతుందంటే అక్కడి నుంచి భర్తని ఒక భర్తలాగా చూడరు. భార్యను ఒక భార్యలాగా చూడడు. భార్య ముందే భర్త వేరేవాళ్ళతో తిరుగుతున్నా భార్యకి ఆ ఫీలింగ్ కూడా రాదు. భర్త ముందే భార్య వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడి వేరే వాళ్ళ కార్యకి వెళ్ళిపోతున్న భర్తకు కూడా ఆ ఫీలింగ్ కూడా రాదు. అంటే మీకు చెప్తుంది క్లియర్గా అర్థమవుతుంది కదా. దే ఆర్ కంప్లీట్లీ ఇమోషనలీ సపరేటెడ్, ఫిజికలీ సపరేటెడ్, కానీ స్టేయింగ్ అండర్ ద సేమ్ హౌస్. అంటే మాటలు ఉండవు, ప్రేమ ఉండదు, కోపం ఉండదు, భావోద్వేగాలు ఉండవు, ప్లానింగ్ ఉండదు, పిల్లలతో కలిసి తిరగటం ఉండదు. ఇంకా వీళ్ళు కలిసి తిరుగుతాం అనేది చాలా దూరం. వీళ్ళింట్లో పెద్దవాళ్ళు రారు, వాళ్ళింట్లో పెద్దవాళ్ళు ఇంటికి రారు. వీళ్ళిద్దరూ కలిసి ఏ పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళరు. వెళ్తే మహా అయితే ఈయన వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు, ఈమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఒక రోజు 2 రోజులు ఉంటారు, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ రూఫ్. అయితే మీరు అడగచ్చు, మరి శశికాంత్ గారు మరి ఇలా ఉన్నప్పుడు విడిపోవచ్చు కదండి, ఎందుకు కలిసి ఉంటున్నారు అని అడగచ్చు మీరు. కేవలం సొసైటీ స్టిగ్మా, ఆ సొసైటీ గురించి వీళ్ళు కలిసి ఉంటారు. నంబర్ 1. ఒకవేళ పిల్లలు ఉంటే కొంతమంది పిల్లల గురించి కలిసి ఉంటారు. ఇది 100కి 100 పాలు నేను చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మేము యాజ్ ఎన్ అడ్వకేట్ కొన్ని వందల కేసులు, వేల కేసులు చూస్తున్నాం కాబట్టి ఇది జరుగుతుంది సొసైటీలో అని మేము మీకు క్లియర్గా చెప్తున్నాం.